హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విలీనం విభజన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. విలీనం విభజన మన సీఎం పుస్తకాన్ని నేటి తరం యువత తప్పనిసరిగా చదవాలని సూచించారు. ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికి కూడా 58% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ సంబంధ వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి పత్రికలు నేను చేసే సూచన ఏంటంటే ఈ సందర్భంగా నాకున్న కొద్దిపాటి అనుభవంతో మనం అది డ్రై సబ్జెక్ట్ గా అనిపించవచ్చు, కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు, వ్యవసాయం, వాటికి కూడా తగినంత ప్రాధాన్యత పత్రికలు ఇవ్వాల్సిన అవసరం అంతా ఉంది. ఆఖరిగా పాత్రికేయ రంగం మాతృభాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు భాష మనం కాపాడుకోవాలి. దురదృష్టం ఆ మాట చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. మనం ఆ తెలుగులోకి ఇంగ్లీష్ వాటిని చూపించకూడదు. తెలుగులో దొరకపోతే, పదాలు దొరకపోతే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ చక్కగా మనకి మంచి పదాలు ఉన్నాయి. వాటిని, ఆ భాషను మనం మంచిగా తెలుగు పత్రికలు ముఖ్యంగా ఉపయోగించుకోవాలి. భాష బతికించే ముఖ్య సాధనాలలో మీడియా ఒకటి. అది మాండలికమైన పర్వాలేదు, ఏ మాండలికమైన కూడా పర్వాలేదు. తెలుగు పత్రికలు తెలుగులోనే రాయాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ సోషల్ మీడియా కొంత భాగం యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతా ఉంది. దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది హెడ్లైనే, కానీ ఆ హెడ్లైన్ మన పార్టీ హెడ్లైన్ కాకూడదు. దురదృష్టం చాలా దగ్గర అదే అవుతుంటుంది. త్వరగానే రియాక్ట్ అయిపోతారు. అసలు అది దాంట్లో అది లేదు. ఈ ట్రెండ్ వీటిని మార్చే ప్రయత్నం ఎక్కడో దగ్గర మొదలు పెట్టకపోతే దీని